హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ ఏంటంటే మనం కానిస్టేబుల్, ఆర్పిఎఫ్, ఆర్మీ, ఈ డిఫెన్స్ ఫోర్సెస్కి ఎవరైతే చేస్తున్నారో వీళ్ళందరూ వాళ్ళ ఈవెంట్కి ఇచ్చిన టాస్క్ కన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఎక్కువ హార్డ్ వర్క్ చేయటం వల్లే వాళ్ళు చాలామంది క్వాలిఫై అవ్వలేకపోతున్నారు. సింపుల్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, నేను ఒక వ్యక్తి చేత 10.4 చేయించా 100 మీటర్స్ టైమింగ్. వాడి చేత నేను నేషనల్ మెడల్ కొట్టడానికి నేను ఎంత ఎఫర్ట్ పెట్టానో వీళ్ళు అంతకన్నా ఎక్కువ ట్రైనింగ్లు చేపిస్తా వాళ్ళ చేత మెరిట్ ట్రైనింగ్లు కూడా చేపిలేకపోతున్నారు. ఉదాహరణకి మొన్న ఎస్ఐ నోటిఫికేషన్ అప్పుడు నేను మా టీం ఓపెన్ అప్పుడు ఇంకా నేను యాక్టివ్గా చేపిట్లా వీళ్ళ చేత. ఆ టైంలో చూసాను నేను ఏం జరుగుతుందని. చూస్తే 100 మంది పార్టిసిపేట్ చేస్తే లాంగ్ జంప్ 100లో పోయిన వాళ్ళు ఎక్కువ మంది. 100 మందిలో 60 మంది క్వాలిఫై కావట్లేదంట. జస్ట్ 15 సెకండ్లు 100 పరిగెట్టలేకపోతున్నారు. 6 మీటర్లు లాంగ్ జంప్ దూకలేకపోతున్నారు అబ్బాయిలు. ఎంత దారుణం అంటే అమ్మాయిలు దూకుతున్నారు మన దేశంలో 6 మీటర్లు లాంగ్ జంప్. అర్థమైందా? అబ్బాయిలు 8 మీటర్లు దూకుతున్నారు. నా దగ్గర 8 మీటర్లు చేసినోడు ఉన్నాడు ఒకడు. అర్థమైందా? వీళ్ళేంట్రా బాబు ఈ కూడా చేయలేకపోతున్నారు బేసిక్గా. కాబట్టి వీళ్ళకి మనం అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతాం ఇప్పుడు. ఎందుకంటే నేను ఇప్పుడు నేను స్పోర్ట్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక 50 మంది దాకా కానిస్టేబుల్, ఎస్ఐలు వీళ్ళందరినీ ఆర్మీ ఫోర్సులు చాలా మంది దగ్గర చేసి జాబులు కొట్టారు. కానీ వాళ్ళందరి గురించి నేను చెప్పుకోకూడదు నా స్టాండర్డ్కి. ఎందుకంటే నేను ఇంటర్నేషనల్ మెడలిస్టులని, ప్రో కబడ్డీ, స్పోర్ట్స్ సైన్స్లు, ఒలింపియన్స్తో కూడా నేను వర్క్ చేసినోడిని కాబట్టి, వాళ్ళందరితో సక్సెస్ చూసినోడిని కాబట్టి నేను చిన్న వాటికి చెప్పుకోకూడదు. ఒక 100 మీటర్స్ వచ్చి 10.4లు 10.3లు పరిగెట్టించినోడు నేను కానిస్టేబుల్ చేత 11 చేయొచ్చా అని చెప్పుకుంటే చండాలంగా ఉండిద్ది. కాబట్టి నేను అది చెప్పుకోకూడదు. కానీ తప్పదు. వీళ్ళు ఏంటంటే చదువుకున్న నాలెడ్జ్ లేని వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ డిగ్రీలు, పీజీలు చేసి కూడా మినిమం నాలెడ్జ్ లేకుండా అసలు చిన్న కామన్ సెన్స్ కూడా లేని వాళ్ళ దగ్గర ఎందుకు ట్రైనింగ్ చేస్తున్నారో నాకు తెలియట్లా. వాళ్ళు అసలు యాక్చువల్లీ ప్రొఫెషనల్ కోచెస్సే కాదు, చాలా మంది నాన్ ప్రొఫెషనల్ వాళ్ళ దగ్గర ఎక్కువ మంది జనాలు ఉన్నారు. ఏంట్రా అని చూస్తే వాళ్ళంతా ఫేక్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఒరిజినల్కి, డూప్లికేట్కి, ప్రోడక్ట్స్కి మనం ఎలా అయితే ఐడెంటిఫై చేయలేకపోతున్నాం చూడంగానే వీళ్ళని కూడా ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. అలాగే ఉంది. ఒక దొంగ నోటుని ఎలా ఐడెంటిఫై చేయలేకపోతున్నాం, ఏదో ఒక కాన్సెప్ట్ అంటే ఒక లైన్ లేదనో, ఏదో ఒక కలర్ కనిపించలేదనో బాగా పరీక్షగా చూస్తే కానీ ఒక నోట్ ఎలా అయితే కనిపెట్టలేకపోతున్నామో వీళ్ళు కూడా అలాగే ఉన్నారు. ఏంటంటే నేను 20 ఏళ్ళు దగ్గర స్పోర్ట్స్ కెరీర్లో ఉన్నా. 17 ఏళ్ళు 18 ఏళ్ళు నేను యాక్టివ్గా చేశా, నేను పరిగెట్టా. మాకెప్పుడు కనిపించిన వాళ్ళందరూ కూడా కోచ్లు అంటున్నారు. మళ్ళీ వాళ్ళు నేను అన్నేళ్లుగా కొట్టిన మెడల్స్ కన్నా ఎక్కువ మెడల్ ఇట్లా మెడల్ వేసుకొని చూపిస్తున్నారు. వీళ్ళు ఎక్కడ కొట్టారు ఏంట్రా అని కనుక్కుంటే అవన్నీ ఫేక్ మెడల్ అని చెప్తున్నారు అందరూ. వీళ్ళు ఏదో ఆరోగ్యం కోసం ఇక్కడ రోడ్ల మీద క్రాస్ కంట్రీలు పెడతారు కదా, హెల్త్ బాగుండాలని చెప్పి, దానికోసం పెట్టిన క్రాస్ కంట్రీలో పరిగెట్టి వాటిల్లో పరిగెట్టిన 10 ఏళ్ళు పరిగెడితే 10 మెడల్లు వస్తాయి. వాళ్ళు 10 ఏళ్ళు కూడా పరిగెట్టిన వాళ్ళు కాదు, 2-3 ఏళ్లలోనే ఇన్ని మెడల్స్ వస్తాయా? ఈ స్టేట్లో ఎన్ని కాంపిటీషన్లు పెడతారు? సంవత్సరానికి 3 పెడతారు. సీనియర్లకు అయితే 2 పెట్టేది. ఎన్ని మెడల్స్ కొట్టుతారు వీళ్ళు? అలాంటిది అంత ఫేక్. కొనుక్కొని వచ్చి మెడల్ వేసుకొని మెడల్ చూపించి కూడా మాయ చేస్తున్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా అలాంటి వాళ్ళ దగ్గర చేస్తే ఏమైంది, వాళ్ళు బయటికి వెళ్ళి పని చేసుకుంటే ఏ షాప్లో సేల్స్ బాయ్ గాను, గుమస్తా గాను పని చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర నాలెడ్జ్ లేదు కాబట్టి. వాళ్ళు ఇంకా అది కాకుండా వాళ్ళు ఏమన్నా చేయగలిగింది ఏమైనా ఉంటే మీలాంటి వాళ్ళు మోసం చేయటమే. ఎందుకంటే వాళ్ళు ప్రొఫెషనల్గా ఎవరిని కూడా చేపిలేరు. గతంలో వాళ్ళు ఎవరినైనా నేషనల్ మెడల్ కొట్టించారా అని చూడండి. ప్రతి ఒక్కడు నేషనల్ మెడలిస్ట్ అంటున్నారు. ఎవడైనా ఒక నేషనల్ మెడల్ కొట్టినోడు మాటల్లో కాదు, మెడల్ చూపించడం కాదు, వాళ్ళు నేషనల్స్ పరిగెట్టిన వీడియోస్ ఏమైనా ఉన్నాయా? వాళ్ళు నేషనల్స్ ఎవరినైనా కొట్టించిన వీడియో ఏమైనా ఉందా? పోనీ ఏదైనా పెద్ద సెంటర్లో పనిచేసిన వీడియో ఉందా? ఏం లేదు. సేల్స్ బాయ్స్లా పనిచేసే వాళ్ళు కూడా వచ్చేసి అక్కడ కష్టంగా ఉంటుంది పని అని చెప్పి ఇక్కడ జనాన్ని మోసం చేయడం మొదలు పెట్టేసి చేస్తున్నారు. దానికి కూడా అంతమంది జనాలు వస్తున్నారు. నేను నా కళ్ళ ముందు మా సీనియర్స్ ఎంతో మందిని చూసా. పాపం ప్రొఫెషనల్ స్పోర్ట్స్ మెన్స్ అందరూ కెరీర్ అయిపోయాక సరైన జాబ్ రాకపోతే, చిన్న మిస్టేక్స్ వల్ల కొన్నిసారి జాబులు రాకపోతే వాళ్ళు ఎలా చేయలేదారా, వాళ్ళు మంచిగానే కెరీర్ ఎండ్ చేసేసుకొని ఏమీ తెలియనోడు కూడా యూట్యూబ్ ఛానల్ చూసుకొని ఎవడ పడితే చేసేస్తున్నారు. చేయటం తప్పు కాదు, చేసుకొని. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, మీరు ఒక సీజన్ వచ్చి వెళ్ళిపోతారు, ఓడిపోయినా మీరు ఎవరిని క్వశ్చన్ చేయరు. నోటిఫికేషన్ అయిపోయింది, ఏజ్ అయిపోయింది, వెళ్ళిపోతారు. ఈ జనాల్ని చూసి యంగ్స్టర్స్ ఉంటారు కదా, చిన్నపిల్లలు,
ప్రొఫెషనల్గా చేద్దాం అనుకున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి మట్టి కలిసిపోతారు ఎందుకు పనికి రాకుండా. ఎందుకంటే వాళ్ళకి ఏం ట్రైనింగ్ చేయించాలో తెలియదు. మీరు నిజంగా చదువుకున్న వాళ్ళు అయితే, నిజంగా తెలివి ఉంటే, కనీసం ఇంకిత జ్ఞానం ఉంటే నేను చెప్పిన పాయింట్స్లో వాళ్ళని చెక్ చేసి వాళ్ళు రియలో ఫేకో తెలుసుకోండి. వాళ్ళు నిజంగానే ఫోటోలు దిగటం కాదు, ఏముంది ఫోటోలు ఇంటర్నేషనల్ మెడలిస్టులు దగ్గరికి వెళ్ళి కొందరు దిగుతారు ఫోటోలు. అన్న మీ పేరేంటి, ఈవెంట్ ఏంటి, టైమింగ్ ఏంటి, ఆహా సూపర్ అని చెప్పి ఫోటో ఎవడైనా దిగుతాడు. దానికి నువ్వు ముక్కు మొహం తెలియనోడు కూడా దిగచ్చు. అయ్యే ఫేక్ అయి కాదు. వాడు నిజంగా కోచింగ్ చేపించిన వీడియో ఉందా, కోచింగ్ పెద్ద సెంటర్లో చేశాడా, ప్రూఫ్స్ ఉన్నాయా, విత్ ప్రూఫ్స్ మాట్లాడండి. ఎవడైనా నేను ఇంటి దగ్గర 100 9 పరిగెట్టా 8 పరిగెట్టా కథలు చెప్పడం కాదు, కాంపిటీషన్లో పరిగెట్టిన ప్రూఫ్ ఉందా, అప్పుడు నువ్వు నేషనల్ మెడలిస్ట్ అని చెప్పుకో, ఎవడైనా బిలీవ్ చేస్తాడు. మీరు ఎలా సెలెక్ట్ చూసి వాడు నిజమో కాదో తెలుసుకొని చేయండి. ఎందుకంటే ఎంత ఫేక్ గాళ్ళు అంటే అంత ఫేక్ గాళ్ళు ఉన్నారు. వాళ్ళతో చాలా మంది ప్రొఫెషనల్స్ పోటీ పడరు. ఎందుకంటే ఎందుకురా బాబు వీళ్ళతో మనకేం కర్మ, వాళ్ళు కూటికి గతి లేని వాళ్ళు కాబట్టి ఇట్లాగా పాపం కష్టపడటానికి వచ్చిన వాళ్ళ మీద కూడా శవం మీద చిల్లర ఎరుకునే వాళ్ళలాగా కష్టపడతా వాళ్ళే పాపం ఇంట్లో ఎన్నో బాధలు పడతా కష్టాలు పడతా వచ్చిన వాళ్ళ దగ్గర కూడా డబ్బులు కాజేస్తున్నారు అని చెప్పి మిగతా వాళ్ళు రారు. కాకపోతే నేను అలా వదలను. ఎందుకంటే నా కళ్ళ ముందు జరుగుతుంది కాబట్టి నేను వదలను. నేను అసలు సమస్య లేదు. పేదవాళ్ళకి, నా దేశానికి ఉపయోగపడి, నా ఈ ఆర్మీ ఫోర్సులకి, పోలీసులకి, ఇలా వీళ్ళకు కష్టపడి చేసే వాళ్ళకి అన్యాయం చేస్తే అసలు వదలను. అర్థమైందా? మీకు సలహా ఇస్తున్నా, మీరు నిజంగా చదువుకున్న వాళ్ళు అయితే చేయండి. నెక్స్ట్ జనరేషన్ కోసమైనా చేయండి. ఫస్ట్ వాడు కరెక్టా కాదా అన్నది చూసుకోండి. వాడు రాంగ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి మీరు చేస్తే మీరే నష్టపోతారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పబ్లిసిటీ కోసం అనవసరంగా మీ చేత ఓవర్ వర్కౌట్లు చేపించడం. మా ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు 3 దాకా ప్యారిస్ వాళ్ళ 3 సెలెక్ట్ అయ్యారు ప్యారిస్ ఒలింపిక్స్కి. వాళ్ళు కూడా మీ అంత ట్రైనింగ్ 2 పూట్ల చేయట్లా. మీరందరూ బిగినర్స్. అన్ని చేస్తే మోకాళ్ళు, యాంకిల్స్, చిన్ బోన్స్, హిప్, అసలు రన్నింగ్ మెకానిక్సే పాడైపోతుంది మీది. మీరు ఇంకా లాంగ్ రన్లు అన్ని చేశాక ఏమైందో తెలుసా, అసలు మీరు స్ప్రింట్ జంప్ చేయలేరు. చెప్పేసా ముందే. ఫ్యూచర్లో మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ముఖ్యంగా అమ్మాయిలకైతే రాసిస్తాను నేను. మీరెవ్వరు లాంగ్ జంప్ స్ప్రింట్ కొడితే ఇంజురీలు అయిపోతారు. కాబట్టి జాగ్రత్తగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు జరగదు. మీకు ఇచ్చిన టాస్క్ చాలా చిన్నది. 100 మంది పార్టిసిపేట్ చేస్తే 100 మంది సెలెక్ట్ అవ్వచ్చు. టాలెంటెడ్ అయితే ఎక్కువ మంది మెరిట్ కొట్టుకోవచ్చు. కానీ కుంటుకుంటా పరిగెడుతున్నారంటే ఖచ్చితంగా కోచ్ లోపమే. మీరు ఓడిపోయారంటే అది మీకు ఎవడైతే కోచింగ్ ఇస్తున్నాడో ఆడ లోపమే. అందరూ చదువుకున్న వాళ్ళు కాబట్టి చదువు సంజా లేని వాళ్ళ దగ్గర, నాలెడ్జ్ లేని వాళ్ళ దగ్గర మీరు కోచింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. మీకున్న ఆప్షన్ చాలా తక్కువ. ఇంట్లో వాళ్ళు చాలా కష్టపడి మిమ్మల్ని ఊర్లు పంపించి కోచింగ్లు చేపిస్తున్నప్పుడు మీరు దాన్ని జాగ్రత్తగా వాడుకొని మీరు ముందుకెళ్ళాలి. అంతేగాని ఇలాంటి ఫేక్ గాళ్ళ దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వటం కన్నా కేవలం మాయ చేస్తారు. మాయ. కాబట్టి వాళ్ళు మాయగాళ్ళ నిజమైన వాళ్ళు అని తెలుసుకోవడానికి ఒకటే ఏంటంటే, గతంలో వీడు నేషనల్ మెడల్ కొట్టాడా, గతంలో వీడు నెక్స్ట్ ఎవరినైనా కొట్టించాడా, అంతే. అది చూడండి. అది చూస్తే మీకు తెలిసిపోద్ది. ఎందుకంటే నేను బెంగళూరులో కానీ ఎక్కడ కోచింగ్ ఇచ్చినా కానీ నేను 10 ఏళ్ల క్రితం పరిగెట్టినా నన్ను ఇప్పటికీ అక్కడ మర్చిపోరు. అర్థమైందా? నేను ఏ ఊర్లో వెళ్ళి కోచింగ్ ఇచ్చినా మర్చిపోరు. ఎందుకంటే నేను పరిగెట్టా కాబట్టి. పరిగెట్టిన వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు ఎవరో మొహాలు కూడా తెలియదు. వాళ్ళ దగ్గర మీరు అసలు యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి వాళ్ళు నిజమైన వాళ్ళు అనుకొని చేసేస్తున్నారు. వాళ్ళు సిగ్గులేని వాళ్ళు. మేము కనపడితే మా ముందుకు మా ఫేస్లు కూడా ఫేస్ చేయలేని వాళ్ళు. అర్థమైందా? ఇటు వస్తే అటు పారిపోతారు. జనాలు లేనప్పుడు నమస్తే పెడతారు, జనాలు ఉన్నప్పుడేమో చూడనట్టు వెళ్ళిపోతారు. ఎందుకంటే నమస్తే పెట్టాల్సి వచ్చింది. అంత దొంగలాళ్ళు. కాబట్టి జాగ్రత్త. మీకోసమే. ఇప్పుడు నాలాంటి వాడే మోసపోయేది. మేము లీక్కి వెళ్తే లక్షల డబ్బులు వస్తాయి మాకు. ఇక్కడ నా బాధ ఏంటంటే జనాలు మీరు మోసపోకూడదని. అర్థమైందా? నేను చూడండి, 5 స్టార్ ఫెసిలిటీలు ఇవన్నీ చూసాం. నేను కొత్తగా చేపించి మిమ్మల్ని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నేను జస్ట్ మిమ్మల్ని అలర్ట్గా ఉండండి, మోసపోకండి అని చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ.